నమస్తే, నా పేరు తేజస్విని. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. యలమంచిలి మండలంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు. ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి నిమ్మల రామానాయుడు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులపై దాడి. 8 మంది జవాన్లతో పాటు ఒక డ్రైవర్ మృతి. పాలకులలో పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణోత్సవం. ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని తరించిపోయిన భక్తజనం. బుచ్చిరెడ్డిపాలెం మండలం పెనుబల్లిలో ప్రైవేట్ స్కూల్ బస్సుకు తప్పిన ప్రమాదం. డ్రైవర్ నిర్లక్ష్యమే కారణమంటూ ఆరోపణలు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం అధికారం చేపట్టిన వెంటనే ప్రజా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పాలన సాగుతోందని మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి మండలంలోని 6 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ధి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి నిమ్మల రామానాయుడు మీడియాతో మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని, కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే అభివృద్ధి కార్యక్రమాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. రోజు ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలవరం, అమరావతి, పరిశ్రమలు, పారిశ్రామికవేత్తలు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలతో పాటుగా గ్రామాలలో కూడా మనం చూస్తూ ఉన్నాం. గుంతలు లేని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని చూపించాలనే ఉద్దేశంతో ఆర్ఎండ్బి ఒక పక్కన, సంక్రాంతి లోపుగా ప్రతి గ్రామంలోనూ సిసి రోడ్లు, డ్రైన్లు ఏర్పాటు చేయాలి, పల్లె పండుగలు అని పవన్ కళ్యాణ్ గారు ఇంకొక పక్కన, ఇట్లా ఈ యొక్క 5-6 నెలల కాలంలోనే ఇంత పెద్ద ఎత్తున అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటూ మరొక పక్కన సంక్షేమ కార్యక్రమాలు కూడా చేపడుతూ, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు గ్రామాల్లో తిరుగుతూ ఉంటే గతంలో 3,000 రూపాయలు పింఛను పెంచుతామని చెప్పి ఆ 1,000 రూపాయలు పెంచడానికి 5 సంవత్సరాలు పడితే ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నెల మొదటి తేదీనే పెంచినటువంటి పింఛన్ 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు మా గడప దగ్గర ఇస్తూ ఉన్నారనేటువంటి ఆనందం. ఎవరైతే విద్యార్థులు చెప్తూ ఉన్నారు, గతంలో మేము చదువుకు పూర్తయిన తర్వాత ఉద్యోగాలు వస్తాయో లేదో టీచర్ల పోస్టులని 7-8 సంవత్సరాల నుంచి వేచి ఉంటే మరి ఈవేళ డిఎస్సి నోటిఫికేషన్ ఇచ్చి మాకు ఒక ఉద్యోగ భద్రత కల్పిస్తున్నారనే విషయం. పట్టణానికి వస్తే 5 రూపాయలకి అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ప్రారంభించారు, సంతోషం అని మరొక పక్క. ఇన్పుట్ సబ్సిడీ హెక్టార్కి 25,000 రూపాయలు పెంచి ఇస్తున్నారని రైతుల ఆనందం మరొక పక్క. ఈవేళ గ్యాస్ సిలిండర్ కొనాలంటే భయపడుతూ ఉన్నాం, 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నారు దీపంలో అని మహిళల ఆనందం మరొక పక్క. ఇట్లా ఇంత సంక్షేమం, ఇంత అభివృద్ధి ముందుకు తీసుకెళ్తూ ప్రత్యేకించి ఏదైతే ఈవేళ పోలవరం ప్రాజెక్టు, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కరువు రహిత రాష్ట్రంగా మార్చేటువంటి ప్రాజెక్టు, అటు ఉత్తరాంధ్ర నుంచి అటు రాయలసీమ వరకు కూడా గోదావరి వరద జలాలను తీసుకెళ్లి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ఆలోచనతో ఆ రోజు 72% మనం పూర్తి చేసాం చంద్రబాబు నాయుడు గారు 14-19లో. మరి 19-24లో మీకు 151 సీట్లు ఇచ్చి 50% ఓట్లు ఇస్తే 5 సంవత్సరాల్లో ఈ పోలవరం ప్రాజెక్టుకి మీరు చేసింది ఏంటి? ఈవేళ సూటిగా ఈవేళ వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. 5 సంవత్సరాల్లో కష్టపడి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేశారు. మీరు చేసిన నిర్వాహకం అటువంటిది. డయాఫ్రమ్ వాల్ని విధ్వంసం చేయడమే కాదు, భౌగోళికంగా పోలవరం ప్రాజెక్టుకు ఉపకరించేటువంటి నేచురల్గా ఉన్నటువంటి బండ సైతం 250 మీటర్లు ఉండేది, 150 మీటర్లు కొట్టుకుపోయినటువంటి పరిస్థితి. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్లో మావోయిస్టులు దుశ్చర్యలకు పాల్పడ్డారు. కుత్రు అటవీ ప్రాంతంలో భద్రతా బలగాలు వెళ్తున్న వాహనాన్ని ఐఈడీ పెట్టి పేల్చివేశారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారు. 8 మంది డిస్టిక్ రిజర్వ్ గార్డ్ జవాన్లు, ఒక డ్రైవర్ మరణించారు. ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. వారిని బీజాపూర్ జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. పెట్రోలింగ్ లో భాగంగా కుత్రు అటవీ ప్రాంతంలో జవాన్లు ప్రయాణిస్తూ ఉండగా వారిని లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు ఐఈడీ పెట్టి పేల్చివేశారు. బీజాపూర్ జిల్లాలోని బెద్రే కుత్రు రోడ్లో పేలుడు జరిగినట్లు సమాచారం.
ఉభయ గోదావరి జిల్లాల గోవిందమాల కమిటీ ఆధ్వర్యంలో పాలకొల్లు ఆర్ఆర్ రైస్ మిల్ ప్రాంగణంలో అలివేలు మంగతయారు పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం ఉత్సవ విగ్రహాలతో వేద పండితులు కళ్యాణం నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు, బీరక ప్రసాద్, కుంపట్ల శ్రీను, కొరెగుంజల సుబ్బారావు, శ్రీనివాస్ చౌదరి, పెనుమాక రామ్మోహన్, గాది వెంకన్న, కట్టా సత్యనారాయణ పాల్గొన్నారు. వైసీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు. రాష్ట్రంలో ఏ శాఖ మీద అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటుంబం అని చెప్పారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ శంకుస్థాపన చేసే ప్రాజెక్టులని వైసీపీ ప్రభుత్వ హయాంలో వచ్చినవే అని తమ పాలనలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని అన్నారు. వైఎస్ జగన్ మీద మాట్లాడి లోకేష్ అబాసుపాలయ్యారని ఎద్దేవా చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గత ప్రభుత్వం మీద, వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలు చేసి నిన్న అబాసుపాలైపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా, ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. గతంలో ఎప్పుడు కూడా ఉత్తరాంధ్రకి ఆయన హయాంలో జరిగినటువంటి
కార్యక్రమాలు ఏంటో ఒకసారి చెప్పుంటే మేము మిగిలినటువంటి వాడికి సమాధానం చెప్పేవాళ్ళం. జగన్మోహన్ రెడ్డి గారు గడిచినటువంటి 5 సంవత్సరాల్లో శ్రీకాకుళంలో మొదలు పెడితే ఉద్దానం కిడ్నీ సమస్యకు సంబంధించి 700 కోట్ల రూపాయలతో వాటర్ ప్రాజెక్టు నిర్మించాం, కిడ్నీ రీసెర్చ్ సెంటర్ నిర్మించాం. ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి మూలపేట పోర్టు నిర్మాణం, శ్రీకాకుళంకి సంబంధించి ఆ ప్రాంతం తాలూకు రూపురేఖలు మార్చేటువంటి శ్రీకాకుళం పోర్టు, మూలపేట పోర్టు నిర్మాణాన్ని ప్రారంభించాం. విజయనగరంలో మెడికల్ కాలేజ్ నిర్మించాం, కురుపాంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజు, పార్వతీపురంలో మెడికల్ కాలేజు, సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి భూమి పూజ చేశాం. అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. గతంలో మీరు కేవలం మీకు కావాల్సినటువంటి మనుషుల కోసం మీరు చేసినటువంటి కార్యక్రమాలు మేము చూసాం. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కోర్టు కేసుల అడ్డంకులు ఉంటే 2002 ఎకరాలు, ఎందుకంటే నేను ఆ శాఖకు సంబంధించినటువంటి మంత్రిగా పూర్తి పర్మిషన్స్ కానీ ఆ ల్యాండ్ ఎక్విజిషన్ కానీ పూర్తిగా అన్ని మేమే సేకరించి అన్ని రకాలైనటువంటి పర్మిషన్స్ తీసుకుని వచ్చి కాంపౌండ్ వాల్ నిర్మించి రీహాబిలిటేషన్ అక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజానికానికి కల్పించి 2023 మే 3వ తారీఖు 1వ తారీఖు సబ్జెక్టు కరెక్షన్ డేటు పనులు ప్రారంభించి ఈరోజు ఏ స్థాయిలో పనులు జరుగుతూ ఉన్నాయో కూడా మీరు చూస్తూ ఉన్నారు. ఐటీ కంపెనీ గురించి అడిగారు. ఇన్ఫోసిస్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? రాన్స్టాడ్ లాంటి పెద్ద కన్సల్టెంట్ కంపెనీ, ప్రపంచంలోనే అతిపెద్ద కన్సల్టెంట్ కంపెనీ రాన్స్టాడ్ తీసుకొచ్చింది ఎవరు విశాఖపట్నానికి? శ్రీశైలంలో చిరుతపులి సంచారం కలకలం రేపింది. పాతాళగంగా మెట్ల మార్గంలోని పూజారి సత్యనారాయణ ఇంట్లోకి అర్ధరాత్రి చిరుత చొరబడింది. ఆదివారం రాత్రి చిరుత ఇంట్లోకి వచ్చినట్లు సీసీ కెమెరాలో రికార్డైన ఫుటేజ్ ని చూసిన పూజారి కుటుంబం షాక్ గురైంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. చిరుతల సంచారం ఎక్కువగా ఉండడంతో అటవీ శాఖ అధికారులు తగు చర్యలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.